నాకు తెలియదు సార్, నన్ను మీరు అడిగితే ఇప్పుడు కాదు సార్, ఇది జరగటం అనేది దురదృష్టకరం. అది 100% ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. దాన్ని ఎందుకు కూలిపోయింది, రాత్రి అంతా స్లాబ్ వేస్తున్నారు అన్నారు, రాత్రి జరుగుతుందండి, ఏమైందని తెలియకుండా ఏదో నేను బ్యాగ్గా మాట్లాడతాను. వేయడానికి కానీ ఈ బిల్డింగ్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడానికి కానీ ఏజీఎంలో అయితే డిస్కస్ చేస్తారు. ఏజీఎంలో డిస్కస్ చేయకుండా అయితే ఎటువంటి అంటే మాకు తెలియదు సార్, ఏజీఎంలో డిస్కస్ చేశారా లేదనేది తెలియదు. మీరు మెంబర్ కాబట్టి మెంబర్ అంటే ఏజీఎంలో అటెండ్ అయితే తెలుసు సార్. ఇట్ ఈస్ ఏ పోర్టికో. కార్లు వస్తుంటే తడుస్తాయి, తడవకుండా ఉండేదానికోసం వేస్తున్న పోర్టికో. ఇక్కడేమో బిల్డింగ్ కాదు, ఏం కాదు, పోర్టికో హై లెవెల్లో వేస్తున్నారు. అది దాని వరకు కరెక్ట్గా తెలియకుండా నేను ఏదో వాయి మాట్లాడితే అశోక్ కుమార్ గారు అలా మాట్లాడారు, ఇంకోరు ఇలా మాట్లాడారు, అది కరెక్ట్ కాదు. కూడా ఒక పర్మిషన్ లాంటిది ఒకటి తీసుకోవాలని, పర్మిషన్ ఉందో లేదో నాకు తెలియదు సార్. ఇప్పుడు వచ్చారు, ఇప్పుడు కమిటీని వేస్తారు, వాళ్ళు డిసైడ్ చేస్తారు కదా, రేపు పొద్దునకి కరెక్ట్ న్యూస్ వస్తుంది. మనం ఈ గంటలో అన్ని గొడవలే ఉన్నాయి, ఒకరికొకరు పడవని ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేస్తున్నారని కూడా చాలా ఉంటుంది సార్. ఎప్పుడంటే మీరు అన్నట్టు, ఇప్పుడు మీరు అన్న ప్రకారం అయితే ఏమేం చెబుతారు. ఇప్పుడు నాకు పడ్డదనుకోండి నేను చాలా చెప్తా, నాకు పడ్డదనుకోండి నేను ఫేవర్గా చెబుతా. ఇవన్నీ కరెక్ట్ కాదు కదా. అంటే అదంతా క్లియర్ చేయడం జరుగుద్ది. ఆల్రెడీ 2 చనిపోవడం జరిగింది, ఒక 4 మాత్రం ఇంజురీ అయ్యి ఉంది. పరవాళ్ళందరూ ట్రీట్మెంట్ అయ్యి ఆల్రెడీ డిశ్చార్జ్ అయ్యారు. మా 3 మాత్రం టోటల్గా ఏ ఇబ్బంది లేదు. టోటల్గా అది క్లీనింగ్ దీంట్లో ఉంది. మన మేయర్ బొంతు రామ్మోహన్ రావు గారు ఫుల్గా ఇక్కడే కూర్చొని ఆయన అవన్నీ పర్యవేక్షిస్తూ ఉన్నారు. డెఫినెట్గా బాధితులకి న్యాయం చేకూరుస్తాం. డెఫినెట్గా పెద్దలందరూ ఏ విధంగా చేయాలనుకుంటే ప్రభుత్వం ఏమి చెప్తే అది చేస్తాం. అంటే ఆల్రెడీ పర్మిషన్స్ ఉన్నాయండి. ఇది మామూలు కాదండి, ముందు ఇది ఉండే పోర్టుకొని, ఎందుకంటే ఎక్స్టెన్షన్ దీంట్లో ఉంది. నేనేమో కమిటీ మెంబర్ని కాదు కాబట్టి డెఫినెట్గా డీటెయిల్స్ అది లేదు. అలాంటిది ఏదైనా ఇబ్బంది ఉంటే మాత్రం డెఫినెట్గా రెక్టిఫై చేస్తాం. ఆల్రెడీ ఒక హౌస్ కమిటీ, ఇందులో మీరు 2 ఎకరాల ఎఫ్ఎన్సీసీది 4 ఎకరాలు 2 ఎకరాలు ఆక్యుపై చేశారని కూడా డెఫినెట్గా అలాంటి ఏం లేదండి. దట్ ఈస్ రాంగ్ న్యూస్.